మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సాయినాథ్. ప్రస్తుతం మనం నెల్లూరు డిస్టిక్ కలిగిరి మండలం తెల్లపాడు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉండటానికి గల రీజన్ ఏంటంటే, దేశ సరిహద్దుల్లో ఎంతో మంది జవాన్లు మన కోసం సేవ చేస్తూ పగలు నైట్ అనేది మర్చిపోయి గడ్డగట్టించే చల్లో కూడా మన మన దేశానికి సేవ చేస్తూ ఎంతో మంది ఆర్మీ జవాన్లు ఒకరైన లింగూటి వెంకట నరసయ్య గారు హఠాత్ మరణం వల్ల మనం ఇక్కడ ఉన్నాం. పూర్తి సమాచారం కోసం వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతం మనం వెంకట నరసయ్య గారి తమ్ముడైన వేణు గారితో ఉన్నాం. చెప్పండి సార్, మీరు వెంకట నరసయ్య గారికి ఏమవుతారు? నేను వెంకట నరసయ్య అన్న అవుతాడు. నేను తమ్ముడిని అవుతాను. నా పేరు వేణు. అయితే ఈ తెల్లబడలో గత కొన్ని సంవత్సరాల నుంచి, చిన్న వయసు నుంచి బాగా కష్టపడిన వ్యక్తి వెంకట నరసయ్య అన్నయ్య. చాలా కష్టపడ్డాడు, ఫుల్ హార్డ్ వర్క్ చేసేవాడు. అయితే ఈ మధ్య కాలంలో దేవుడి దయ వల్ల జాబ్ రావటం మాకు ఈ తెల్లబాడు ప్రాంతం అంతా చాలా సంతోషం ఉండింది మాకు. అంటే ఒక తెల్లబాడులో ఒక మిలిటరీనా అనే మాకు ఫీలింగ్ ఉండింది. మాకు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేశాము. అయితే ఇది జరిగిన సంఘటన మాకు చాలా తిరనోటు. ఈ తెల్లబాడులో అసలు ప్రతి ఒక్కరూ కంటి మీద నిద్ర అనేది లేకుండా రాత్రి నుంచి నిన్న నుంచి అసలు చాలా బాధపడ్డారు. అసలు అన్నం తింటానికి కూడా అంత కనీసం ఆయన ఫీలింగ్ అనిపిస్తుంది. ఆయన మాటలు ప్రతి ఒక్క ఇలువలతో కూడిన మాటలు మాట్లాడేది. ఒకవేళ ఏదన్నా పొరపాటు మాట్లాడినా కానీ ఇది ఇట్లా నడుచుకోవాలా, ఇది ఈ విధంగా నడుచుకోవాలని చెప్పే సబ్జెక్టు చాలా మంచి మెసేజ్ చెప్తాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన మేము ఆదర్శం తీసుకున్నాం. ఈ ఊరు ప్రాంతం అంతా కూడా, ఈ కలిగిరి మండలంలో కూడా అలాంటి మంచి వ్యక్తి మేము కోల్పోయామంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. అంటే తెల్లపాడు గ్రామంలో వెంకట నరసయ్య గారే మొదటి ఆర్మీ వ్యక్తి, ఇంకెవరన్నా ఉన్నారు? అవును, ఎస్. వెంకట నరసయ్య గారు అనేది చాలా చిన్న వయసు నుంచి కష్టపడిన వ్యక్తి. అన్ని కష్టపడ్డాడు, అన్ని తెలుసుకున్నాడు. ఆ నిత్య జీవితంలో ఆయన పడని కష్టం లేదు. కష్టపడి ఆ దేవుని దయ వల్ల దేవుడు మంచి పోస్ట్ ఇచ్చాడు, మిలిటరీలో జాయిన్ అయ్యాడు. అసలు నిన్న నుంచి అసలు హఠాత్ అంత మంచి వ్యక్తి ఇలా అయ్యాడనేసి ఊరు మొత్తం అంతా గందరగోళంగా ఇదైపోయింది. ఒక ఫీలింగ్ ఏంది అనేది. నేను పొద్దుటూరులో వర్క్ చేస్తున్నా. ఆ మాట ఎప్పుడైతే ఇంట్లో చెప్పారు నాకు నిలకడ లేదు. వచ్చేసి నేను ఇలాంటి మంచి వ్యక్తిని ఇప్పుడు చూడపోతే ఇంకెప్పుడు చూస్తామనేసి ఆ తొందరలో ఆ పని కూడా వదిలిపెట్టేసి వచ్చేసాను. చాలా బాధపడ్డాం. అయితే ఊరు ప్రజలందరూ కూడా చాలా దుఃఖాన్ని అసలు తెరనోటు. ఇది ఒక ఘట్టం, మర్చిపోలేని ఘట్టం ఇది. చివరిసారిగా వెంకట నరసయ్య గారితో మీరు ఎప్పుడు మాట్లాడారు? సో మన ఒక 10 days బ్యాక్ మాట్లాడినా. అన్నీ బాగున్నా అన్ని విధాలుగా మాట్లాడాడు. ఎప్పుడైనా వచ్చిపోతున్నా కూడా ఖచ్చితంగా మాట్లాడతాడు. కలిసి అందరితో ప్రేమతో మాట్లాడతాడు. ఆయన చిరునవ్వు అంటే మాకు చాలా ఇష్టం. చిన్నగా సింపుల్ గా నవ్వుతాడు అంతే. అలాంటి వ్యక్తి కోల్పోయామంటే ఈ కలిగిరి మండలం మొత్తం అసలు అంత చాలా బాధపడుతున్నారు. మీకు వెంకట నరసయ్య గారు చనిపోయారని ఎప్పుడు తెలిసింది? మాకు నిన్న 9 గంటలప్పుడు తెలిసింది. 9 గంటల. అది కూడా మన బ్రదర్ వెంకటేశ్వర అన్న, సొంత బ్రదర్ అన్న ఫోన్ చేసి, ఆయన ఫోన్ ద్వారా మేము అందరం తెలుసుకొని మాట్లాడి జరిగింది.